యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, కేరేబును మరి బొమ్మగా నెబుకద్నెజర్ రాజు గారు చేపిస్తూ ఉన్నారు. ప్రభువే ఆయన ద్వారా చేపిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఆ కేరేబుకి దేవుడు ఇదిగో ఎండిని ఇచ్చాడు, ఇత్తడిని ఇచ్చారు. దానికి ఏమేమి ఇచ్చారో నేను చదువుతా వినండి. ఇదిగో అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియును, ఎండియు బంగారమును ఏకముగా అన్నీ ఇచ్చారు. ఇచ్చి బొమ్మని చేసి ఇప్పుడు ఆ బొమ్మ ఇంతకాలం అనేకులు హింస పెట్టినందుకు కేరేబు బొమ్మ తుత్తునీలుగా ఇరిగి ప్రతి హృదయములో నుండి బబులోను దేశములో నుండి పారిపోయే సమయం వచ్చింది. కనుకనే ఈ పని జరుగుతుంది. చూద్దాం రండి. దంచబడి నట్టు కళ్ళములోని చెత్త వలె కాక వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని ఆ కేరేబు బొమ్మ ఇరిగిపోయిన మొక్కలని కొట్టుకొని పోయినది గాలి. ఆమేన్. ఆ తర్వాత చూడండి, ఆ బొమ్మను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతము ఆయను. తాము కనిన కల ఇదే రాజా, దాని భావము రాజు సముఖమున మేము తెలియచెప్పెదము. రాజా, పరలోకమందున్న దేవుడు మీకు తమరికిచ్చిన ఘనతను చూడండి. రాజా, పరలోకమందున్న దేవుడు మీకు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికిచ్చారు గనుక మీరు గ్రహించి ఇగో ఉన్నారు కదా. తమరు రాజునకు ఇదిగో మరి రాజులకు రాజువై మీరున్నారు అని చెప్పారు. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని ప్రియులారా, మంచి వారికి కూడా ఇట్టి ఘనతను ఇస్తున్నారు. ప్రభువారు ఎవరైతే ఇరుకుట్లో ఇబ్బందుల్లో మనుషులు ఉండి బాధపడుతూ కూడా ప్రభు రాక కోసం ఎదురు చూచుచున్నారో రాజుగారికి ఇచ్చిన ఘనత అంతా నీతిమంతులకు ఇవ్వనై ఉన్నారనే భావము ఇక్కడ రాజుగారికి కలిగిన కళ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది చదవండి, గ్రహించండి. మీ కష్టాలు తీరిపోతున్నాయి అని మీరు గ్రహించండి. నిత్యం మీకు ఇంకా మరణం లేకుండా ప్రభు చేయబోతున్నారు. అది కూడా గ్రహించండి. అయితే సబ్స్క్రైబ్ చేయండి దేవుని ప్రియులారా. అనేకులకి ఈ వాక్యం చేరుకోవాలా. ఆమేన్.